నమస్కారం రాంగోపాల్ నమస్తే అమ్మా. సార్. వానతో పాటుగా వరదలు అనేవి ఈసారి మొత్తం అంటే అన్ని ప్రాంతాలను ముంచెత్తిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఎన్నో ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏర్పడడం జరిగింది. సో ఇల్లు చాలా మందికి ధ్వంసమైపోయాయి, మునిగిపోయాయి. అసలు ఎవరెక్కడున్నారో అన్న పరిస్థితి కూడా తెలియట్లేదు. అసలు దీని వెనుక అంటే ఆంతర్యం ఏంటి? అంటే ఇది ఇలా రావడానికి కారణం ఏంటంటారు? రావడానికి లక్ష్మి గారు స్వయంకృత అపరాధం. హ్మ్. ఎవరిది? ప్రభుత్వము స్వయంకృత ప్రభుత్వం ప్రథమ ముద్దాయి ఈడ. ఏదైతే ఉందో ఫెయిల్యూర్ ఆఫ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్. రెండోది మనుషుల కక్కుర్తి ఏదైతే ఉందో చూసి తీసుకోవాలి దాన్ని. మనము పావు కిలో టమాటా కొన్నాం, కొత్తిమీర కట్ట కొన్నాం, మురిగిపోయిందా మంచిగా ఉందా అని చూస్తాం. కొనేటప్పుడు ఒక ఇల్లుకు జాగా కొనేటప్పుడు ఒక తరం, ఒక 2 తరాలు 3 తరాలు షెల్టర్ కాబట్టి అది మనకు యోగ్యంగా ఉంటుందా, ఇక్కడ వరదలు వస్తాయా, ఏమొస్తాయా అన్నది చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇంకోటి రెండోది వాతావరణం మార్పులకు అందరు సమానం. ఇక్కడ ఏదైతుందో ఇప్పుడు భూమి మీద నదులు కాదు, ఆకాశ నదులు మోపైనాయి. ఇప్పుడు ఆకాశం నదులు అంటే క్లౌడ్ బర్స్ట్. దాని ఎందుకు మనం పొల్యూషన్తోని రోజు కొన్ని లక్షల కోట్ల టన్నుల ఫ్యూయల్ బర్నింగ్ అవుతున్నది. ఆ వేడి అంతా ఎక్కడ పోతున్నది? పోయి మీద ఆకాశంలో కదా. అది ఏం చేస్తుంది? ఆ వేడికి అక్కడ మొత్తం ఏదైతే ఉందో కరిగిపోతుంది. కాబట్టి అది వచ్చి సడన్గా క్లౌడ్ బర్స్ట్ అవుతుంది. ఇప్పుడు కేదార్నాథ్ టెంపుల్ దగ్గర కూడా వాడే. మొన్న వాయనాడే ఉన్నది, మొన్ననే కదా. వాయనాడు మొన్న నాశనం ఎందుకైంది? మొత్తం కొండ చర్యలు ఎందుకు ఇరిగినాయి? కొండ చర్యలోకి వెళ్ళే నేచురల్గా వాటర్కు మొత్తం 2 సైడ్స్ బిల్డింగ్లు కట్టుకున్న తర్వాత కూలకపోతే ఏమవుతుంది? హిమాచల్ ప్రదేశ్లో కూడా అయింది కదా. విధ్వంసం అంతా ఇది మనం స్వయంకృత అపరాధం, మానవ కల్పితం. ఇది దానికి ప్రకృతికి కోపం వస్తే ఎవరు కూడా ఏం చేయలేరు. వినరా? మొన్న వియత్నాంలో కూడా టైఫూన్ వస్తే మొత్తం ఎయిర్పోర్ట్లు గిట్ట అన్ని బంద్ చేసుకున్నారు. ఇక్కడ సిస్టమ్ చైనాలో కూడా డ్యామేజ్ అయినది. ఇక్కడ తెలంగాణ మీరు ఎవ్వరు పుట్టకముందు 1977లా అవనిగడ్డ దివిసీమ అని పెద్ద తుఫాన్. ఇది కాదు, ఇది చిన్నది, మొన్నటిది. వందలు కాదు, వేల మంది చనిపోయారు. చాలా చిన్నది అది, మొన్నటిది. విజయవాడ మునుగోడు పెద్ద చిన్నది అది. అవనిగడ్డ తర్వాత దివిసీమల ఆయన పేరు పాపం మంత్రి వెంకట్రావు, పాలాడు వెంకట్రావా ఏదో ఉన్నది. అప్పుడు వెంగళరావు చీఫ్ మినిస్టర్. 77లో మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్ మాది. మొత్తం దుంపనాశనం అయిపోయింది. అవనిగడ్డ దివిసీమ ఏదైతే ఉందో మొత్తం కొట్టుకపోయింది, ఏం లేకుండా ఇది అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో మనం ఏదైతే ఉందో ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇక్కడ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో, ఖమ్మం కానీ విజయవాడ కానీ ఎప్పుడే కానీ స్టామ్ వాటర్ వర్షంకి వెళ్ళి ఎంతనన్నా రాని వాటికి అడ్డం ఏదైతే ఉందో దాన్ని అవరోధించవచ్చు. దానికి అడ్డం పెట్టద్దు, దాన్ని ఆపకూడదు. ఫ్లో అన్నది కంటిన్యూ వెళ్ళిపోతే ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్లానింగ్లో మనం చూడాలి. కొండ మన దేవుళ్ళు గుళ్ళు గోపురాలు అన్నీ కూడా నరసింహస్వామి గుళ్ళు ఏవైనా కూడా కొండల మీదనే ఉన్నాయి. ఎందుకు? లో లయింగ్లో చాలా తక్కువ కదా. తిరుపతి వెంకన్న కానీ, శ్రీశైలం కానీ, తర్వాత సింహాచలం కానీ, యాదగిరిగుట్ట కానీ, వీళ్ళంతా అహోబిలం కానీ అంతా పైన ఉన్నారు కదా. ఇక్కడ ఏదైతే ఉందో వెనకట కూడా ఆవాసాలు ఎక్కడ ప్రొటెక్షన్ ఉంటుందో, వర్షాలు వచ్చినా ఏది వచ్చినా అనేది అక్కడ ఏదైతే ఉందో ఆవాసాలు అన్నట్టు హ్యాబిటేషన్స్ గ్రామాలు కానీ పట్టణాలు కానీ పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏంటంటే చిన్న చిన్న సందులు, ఖమ్మంలో చూసినాం కదా, లారీ పోరాదు, బస్సు పోరాదు, ఏం పోరాదు. అటువంటి ఎందుకు? ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ కదా. పర్మిషన్ ఇచ్చేటప్పుడు కట్టేటప్పుడు ఇక్కడ ఎవరిది? కక్కుర్తి పడ్డ వాళ్ళు ఎవరైతే నాన్ అఫీషియల్స్, ఎక్కడైతే రాజ్యాంగంలో మనకు ఉన్నారు కదా ఈ బడా నాయకులతోని, వీళ్ళ అవరోధంతోనే ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు హైజాక్ చేస్తున్నారు. అధికారుల చేతులు కట్టేస్తున్నారు, వాళ్ళని పని చేయనిస్తలేరు. అధికారులు ఏదైతుందో అధికారులు కూడా కక్కుర్తి తక్కువ ఇదన్నట్టు. కక్కుర్తి పడకుండా వాడు ఎక్కడైనా నౌకరీ ఉంటుంది కదా. వాడు ఆదిలాబాద్లో అయినా జీతమే వస్తుంది, అక్కడ పోయి మహబూబ్నగర్ బార్డర్ పైన జీతమే వస్తుంది, ఇక్కడ కర్ణాటక బార్డర్ పైన జీతమే వస్తుంది, అక్కడ ఖమ్మం పైన జీతం వస్తుంది. అధికారం కాదు, ధనదాహం కోసము, డబ్బు కోసము అధికారం ఉన్నది. అక్కడ లోకలోడు ఉంటాడు, అది చుట్టుపక్కల వాళ్ళ దగ్గర దండుకోవడానికి ఉన్నది. ఎందుకంటే వాళ్ళు గానిగెద్దులాగా అక్కడనే తిరుగుతారు కదా. అక్కడ ఉన్నదంటే వాడు ఎవరితోటి చెప్పిన పని చేయాలి. ఈడ కాకపోతే ఇంకో జాలు చేస్తా అని చెప్తారు కదా. అటువంటి అప్పుడు ఎక్కడ పోయినా అంతే ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఒకరు ఇద్దరు ముగ్గురు అయినా కూడా అన్నే ఉంటారు. అట్లా ఇప్పుడు నేను ఒక పని చేయను ఎప్పుడంటే, ఇప్పుడు జతీష్ చంద్ర శర్మ అని పాపం రిటైర్ అయిన ఐఏఎస్ ఆఫీసర్. నేను 91లో చెరుకు ముత్యం రెడ్డి ఆయన ఎవరు ఎమ్మెల్యే ఉండేది, నన్ను ట్రాన్స్ఫర్ చేయమని 12 సార్లు పోయిండు. చేయమని జాయింట్ కలెక్టర్ దగ్గర. నీ నక్సలైట్ ఏరియాలో ఆయన పనిచేస్తున్నాడు, ఒక ఎస్ఐని చంపిరు,
ఒక హెడ్ కానిస్టేబుల్ని చంపారు, ఒక సర్పంచ్ని చంపారు, ఒక టీచర్ని చంపారు, జమీందారులను చంపారు, రోజుకో ఇన్సిడెంట్ అవుతుంది. ఆడ ఎవడు పని చేస్తాడు? అదొకటి. నేను చేస్తా, ట్రాన్స్ఫర్ చేస్తా. ఆయన చేసిన తప్పు ఒకటి పట్టుకొని నేను ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పిండు. నన్ను ఎక్కడైతే డి రామచంద్రారెడ్డి పాపం ఇప్పటి కూడా బతుకున్నాను, ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఆయన కావాలని ఇక్కడ ఏరియాలో మా ఉండాలని చెప్పాడు. అక్కడ నేను మొత్తం తెలంగాణలో ఒకటి పెద్ద రెసిడెన్షియల్ స్కూల్ పెట్టించిన, ఇప్పటికి కూడా ఉన్నది అక్కడ. 30 ఏళ్ళు దాటిపోయింది అక్కడ. మన సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్లో పిలిస్తే కూడా పోయాను నేను అక్కడ. ఎందుకంటే 50 ఎకరాల భూమి అలాట్ చేయించిన గవర్నమెంట్, రిమోట్ ఏరియాని. మళ్ళీ నక్సలైట్స్ నన్ను ఎవరు డిస్టర్బ్ చేయలేదు, ఏ నక్సలైట్ కూడా ఏం చేయలేదు. 8 ఏళ్ళు పనిచేసిన ఎంఆర్ఓ ఎండిఓ. అటువంటి అప్పుడు ఎక్కడైనా పని చేయడానికి రెడీ ఉండాలి, అంతేగాని ఈడనే పని చేస్తా అన్నది కాదు కదా. ఎక్కడన్నా పని చేస్తే నీకు జీతం వస్తుంది, భార్య పిల్లలు ఉంటారు, అంతేగాని ఎంతసేపు ఉన్నదని ప్రాబ్లం అవుతుంది కదా. అందుకోసం ఇక్కడ వీళ్ళు ఈ వరదలు అరికట్టాలంటే ఇప్పటి కూడా ప్లానింగ్ డిపార్ట్మెంట్ మళ్ళీ ఇది చేసుకోవాలి. ఎక్కడ ఎంక్రోచ్మెంట్ అయింది, ఎక్కడ అబ్స్ట్రక్షన్ వచ్చింది, ఇంకా ఇంతకంటే పెద్ద విపత్తులు వచ్చే అవకాశం ఉంటుంది, అదొకటి. రెండోది ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో కమిషనర్ రిలీఫ్ రిహాబిలిటేషన్ ప్లానింగ్ చేసుకోవాలి. ప్రతి జిల్లాలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు లో లయింగ్ ఏరియాస్ అనేవి వీళ్ళు చేసుకోవాలి. దానికి ఆల్టర్నేట్ షెల్టర్ హోమ్స్ అనేది పెట్టుకోవాలి ప్రతి ఎక్కడ కూడా. షెల్టర్ హోమ్స్ ఇన్ ది సెన్స్ ఇప్పుడు కాలేజ్ ఉందనుకో, కాలేజీని కన్వర్ట్ చేసే పరిస్థితులు ఉండాలి. అక్కడ బాత్రూమ్లు కానీ అన్ని విధాలు ఉండేది. దానికి సరౌండింగ్ కాలేజ్ ఇప్పుడు ఖమ్మం ఉంది, ఖమ్మంలో మన అదే పువ్వాడ అజయ్ కుమార్ అని మెడికల్ కాలేజ్ ఏమన్నా ఇచ్చిండా? ఇయ్యలే. హాస్టల్ ఏమన్నా ఇచ్చిండా? ఇయ్యలే. ఆయన్నే ఒక ఎంకరేజ్ చేసి ప్లాటింగ్ చేసి కట్టుకున్నాడట. వాళ్ళ తండ్రి ఒక కమ్యూనిస్ట్ లీడర్ ఆయన, పువ్వాడ నాగేశ్వరరావు. అటువంటి వాళ్ళు ఇది రియల్ ఎస్టేట్ స్వార్థానికే కదా. మనిషికి ఒక అదుపు ఉండాలి. ఇంకొకటి ఏం చేయాలంటే ఈ కార్పొరేషన్స్లా స్పెషల్లీ సిటీలా ఈ ప్రైవేటు లేఅవుట్స్ బంద్ చేసుకోవాలి. గవర్నమెంట్ బంద్ చేయాలి. గవర్నమెంటే పూలింగ్ చేయాలి, హెచ్ఎండిఏతోని పూలింగ్ చేసిన తర్వాత ప్లాటింగ్ ఎవరో ఏ రేంజ్ ఆ రేంజ్కు యాక్సెస్ ఉంటుంది అన్నట్టు, కొనుక్కునే స్థాయి ఉంటుంది. ఇక్కడ మామూలు కొనుక్కునే పరిస్థితి లేదు కదా. ఇప్పుడు చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఎవడు పడితే వాడు లేఅవుట్ చేయరాడా. న్యూఢిల్లీలో కూడా ఎవడు పడితే వాడు లేఅవుట్ చేయడానికి ఉండదు, ఆ నామ్స్ ఉన్నది. ఇప్పుడు న్యూఢిల్లీ ఎందుకు అంత ఉంది? న్యూఢిల్లీ ప్లానింగ్ చేసింది ఒకటే, చండీగఢ్ కూడా లీ కార్బుజియే అనే ఫ్రెంచ్ ఆర్కిటెక్టు. అది మొత్తం అంతా ఎక్కడ ఏ ల్యాండ్ ఏంది, ల్యాండ్ యూజ్ ఏంది, ఏ పర్పస్ ఏంది అన్నది మొత్తం న్యూఢిల్లీ మొత్తం ఇవ్వాల. మన చాణక్యపురి ఇవన్నీ ఉన్నాయి కదా, కళ్యాణ్పూర్, ఇవన్నీ మన కౌన్సిలేట్స్ బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి, ఎంపీ క్వార్టర్స్, పార్లమెంట్ హౌస్, సో ఇవన్నీ కూడా న్యూఢిల్లీ కింద వస్తాయి అన్నట్టు. అదే ఓల్డ్ ఢిల్లీ మన ఇప్పుడు హైదరాబాద్ ఓల్డ్ సిటీ టైపులోనే ఉంటుంది. అటువంటి అప్పుడు వీళ్ళు ఏదైతే ఉందో ప్లానింగ్ డిపార్ట్మెంట్ పెట్టేసి ఇప్పటికి కూడా మనకి ఇంకా భవిష్యత్తులో రాబోయే దాన్ని ఏమంటారు ఉప్పెనలు కానీ, తర్వాత ఈ తుఫాన్లు కానీ, తర్వాత దాన్ని ఇటువంటి ఉపద్రవాలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దానికి ప్లానింగ్ అనేది ఇంపార్టెంటు. కాకపోతే ప్లానింగ్లో కూడా ప్రతి ఒక్కరికి ఇన్నియాలు వచ్చే తరాలకు వాళ్ళకంతా లేదు. మొన్న తుంగభద్ర డ్యామ్లా గేట్ కొట్టకపోతే ఎవరు చేసిర్రు? ఎవరేం చేశారు? ఏం చేయలేకపోయారు. చేసిర్రు. కన్నయ్య నాయుడు అని ఎప్పుడో రిటైర్ అయినా, కన్నయ్య నాయుడు పేరు కొట్టుకుంటూ వస్తుంది, ఎప్పుడో రిటైర్ అయిన ఆయనే, 80 ఏళ్ళు ఆయన వచ్చి ఫిక్స్ చేయించండి మళ్ళా. కన్నయ్య నాయుడు చీఫ్ ఇంజనీర్ ఆ కాలంలో. ఆయన బళ్ళారి తుంగభద్ర డ్యామ్ కింద చేసి ఆయన రిటైర్ అయ్యాన్ని. ఇక్కడ కాదు, నర్మదా డ్యామ్ ఎక్కడైనా కూడా ఆయన పోయి ఆయన ఇస్తాడు. అందరికి అదే చదువుకున్నారు కదా మళ్ళీ ఇంజనీరింగ్. అందరికి ఎందుకు తెలివి పని చేయదాడ? అనుభవం ముఖ్యం, మనిషికి డివోషన్ ముఖ్యం. వీళ్ళు ఏదో మొన్న బోట్లో వచ్చి కొట్టుకున్నది కదా, అటువంటి వాళ్ళను అనుభవం ఉన్న వాళ్ళతో సాయం తీసుకొని చేయాలి. ఇప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఫేమస్ ఆర్కిటెక్ట్ ఇంటర్నేషనల్ ప్రపంచంలో, అటువంటి వాళ్ళు ఉన్నారు కదా. అందరు ఎందుకంటే వాళ్ళు బుర్ర పెడతారు, అందరికి అదే బుర్ర ఉంటుంది. కాకపోతే ఆలోచనలనే దాని మీద సార్థకత, మనిషికి డివోషన్ ఇంపార్టెంట్. ఇక్కడ అధికారులను కూడా ఏంటంటే పనిచేసే వాళ్ళని పని చేయనియరు. ఎవడో మంచిగా పనిచేసిన అనుకో, పోయిన గత ముఖ్యమంత్రి ముందట ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడరా, ఎవరు సలహా సూచన వినే పరిస్థితిలో లేడు. అటువంటి ఏమన్నా సీనియర్ అధికారిని జూనియర్ల ముందట నీకేం తెలుసా కూర్చోని అనుకో, అప్పుడు ఏమైతే ఆయన పరువు పోతుంది కదా. అరే ఆయనకు చాలా ఈ ఎంబరాసింగ్ సిచ్యువేషన్ ఉంటుంది. అక్కడ మనిషి ఏంటంటే ఓపికతోని వినే స్తోమత ఉండాలి. ఒక ప్రభుత్వ అధినేత అంటే ఇవ్వలేం చెప్పినా, అటెండర్ కాడ మొదలుపెట్టి ఐఏఎస్ దాకా ఇవ్వలేని చెప్పినా నువ్వు విన్నాక అప్పుడు నువ్వు సొల్యూషన్ ఏందని, అందులో ఏది మంచిది అప్పుడు నువ్వు సెలెక్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లా ఉంటే ఇప్పుడు దీనికి వీళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో కమిషనర్ రిలీఫ్ రిహాబిలిటేషన్ పెట్టాలి. ప్రతి స్టేట్లో ఉన్నది పోస్టు పెట్టి దానికి సమర్థమైనంత అధికారికంగా పెట్టాలి, ఫుల్ టైం పెట్టాలి. అది ఉతగేదో ఇట్లా పెట్టి అట్లా ల్యాండింగ్ స్టేషన్ అయిపోయింది. అధికారులకు కూడా పవర్ కొందరు ఎట్లుంటారంటే పవర్ లేకపోతే అమ్మకి వాళ్ళకి ఎట్లా అంటే స్టేటస్ సింబల్ ఉండాలి, హై పోస్ట్. నేను అట్లా
అన్న స్టేటస్ అనేది ఓ స్టాటస్ల ఫీలింగ్ ఈవెన్ అధికారులలో కూడా ఈగో ఉంటుంది. అది లేకుండా ఇప్పుడు ఇప్పుడు గాడిద ఎక్కినా సరే గుర్రం ఎక్కినా సరే ప్రయాణం ఒకటే కదా, రెండు ఎక్కనికి తయారులోనే అక్కడ పెట్టాలి అట్లా. అంతేగాని గుర్రం ఎక్కుతాను తీసుకొచ్చి ఆడ పెడితే అది పనిచేయదు ఆడ. అటువంటి ఏదైతే ఉందో ఆ రకంగా పెట్టి అధికారం పెట్టి ఈ సిస్టమ్ చేయాలి. ఎందుకంటే రాబోయే తరాలలో చాలా వస్తాయి ఈ మార్పులు, ఈ ఉపన్లు అటువంటివి. అందుకోసం మనం ఎన్నో చూస్తున్నాం, ప్రపంచంలో ఎంతోమంది కొట్టుకుపోతున్నారు, వరదలు వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి. కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది పర్మనెంట్ పక్కా పెట్టి మేనేజ్ చేస్తే అది అయిపోతుంది. ధన్యవాదాలు.